బీజేపీకి ఎన్నికల కమిషన్ అనుబంధ సంస్థగా మారిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గిడుగు రుద్రరాజు ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులను అప్రమత్తం చేసి ఓటర్లకు సహాయ సహకారాలు అందించేందుకు ఏఐసీసీ, పీసీసీ, బీఎల్ఏలను నియమిస్తున్నాయని గిడుగు రుద్రరాజు చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు బోడా వెంకట ఆధ్వర్యంలో ఆయన బీఎల్ఏలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక టీ నగర్ లో జరిగిన కార్యక్రమంలో రాజమండ్రి సిటీకి బీఎల్ఏగా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్, నిడదవోలికి అరిగిల అరుణకుమారి, రాజానగరానికి ఉండ్రు శ్రీనివాసులకు పీసీసీ పంపిన నియామక పత్రాలను డీసీసీ అధ్యక్షుడు బోడా వెంకట్ చేతుల మీదుగా రుద్రరాజ్ సమక్షంలో అందజేశారు. బీజేపీకి ఎన్నికల కమిషన్ అనుబంధ సంస్థగా మారిందని, మైనార్టీ, క్రిస్టియన్, ముస్లింల ఓట్లు తొలగించేందుకు ఎస్ఐఆర్ పేరుతో కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీఎల్ఏలు ఓటర్లకు సహకరించి ఒక్క ఓటు తొలగించకుండా చూడాలని సూచించారు. బోడా వెంకట్ మాట్లాడుతూ బీఎల్ఏలు ఓటర్ల జాబితాలను పరిశీలించుకొని బూత్ల వారీగా ముందుకు సాగాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని అన్నారు. కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ తమకు బీఎల్ఏగా అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనసీమ డీసీసీ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాటం రవి, చామర్తి లీలావతి, చింతాడ వెంకటేశ్వరరావు, బండారు వెంకన్న, ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాడీ కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉండవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా భారతీయ జనతా పార్టీ యువ మార్చు లాగానో, మహిళా మార్చు లాగానో, విద్యార్థులకు సంబంధించి ఏబీవీపీ లాగానో అయిపోయినటువంటి పరిస్థితి. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, సింపుల్ అండర్స్టాండింగ్. స్వాతంత్రం సిద్ధించినప్పటికీ ఇప్పటికీ జనాభా ఈ దేశంలో పెరిగిన వాస్తవా కాదా? పెరిగారు. అదేవిధంగా మన రాజమండ్రిలో కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇచ్చి ఈ ప్రాంతంలో పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ రివ్యూ జరిగినటువంటి రాష్ట్రాల్లో జనాభా ఏ ప్రాతిపదికలో అయితే పెరుగుతుందో, ఇప్పుడు సుమారు 140 కోట్లు ఉన్నటువంటి ఈ దేశంలో భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే, అంబేద్కర్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం 18 సంవత్సరాలకి ఓటు హక్కు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. గతంలో 21 సంవత్సరాలకు ఉండేది. దాన్ని రాజీవ్ గాంధీ గారి దేశ ప్రధానిగా అయిన తర్వాత యువతకి అవకాశం కల్పించాలి, ఈ దేశంలో నాయకత్వం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనకి యువతకి అవకాశం ఇవ్వాలని దాన్ని మనం అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించాం. కానీ పెరుగుతూ ఉంటే ప్రపోర్షనేట్గా ఈ 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా పెరిగేటువంటి ఓట్లు తగ్గించేశారు గతంతో పాటు. బీహార్లో ఓట్లు తగ్గించేశారు, బెంగాల్లో ఓట్లు తగ్గించేశారు. కానీ అట్టడుగు వర్గాలు కానీ, పేద ప్రజలు కానీ, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి దగ్గరగా పనిచేస్తున్నారో వారి యొక్క ఓట్లన్నిటి కూడా ఓ పథకం ప్రకారం తీసేసేటువంటి కార్యక్రమం ఈ ఎస్ఐఆర్లో జరుగుతున్న విషయం వాస్తవము. ఎందుకంటే మనకి జనాభా ప్రాతిపదిక మీద తీసుకున్నప్పుడు దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటంటే, ఓన్లీ 18 సంవత్సరాలు దాటినటువంటి యువకులు కానీ, యువతి కానీ, యువకుడు కానీ మనం ఓటు హక్కు ఇవ్వాలి. అది కాకుండా ర్యాండమ్గా వీళ్ళు సర్వే చేసి ఓట్లు తగ్గిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఈ నెల 24వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమై వచ్చే నెల 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రభుత్వం పక్షాన ఆరు ఎలక్షన్ కమిషన్ పక్షాన బిఎల్ఓ ఉంటారు. రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నుంచి బిఎల్ఏల్ని అపాయింట్ చేయడం కోసం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి, పిసిసి అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఆథరైజేషన్ రావడం జరిగింది. ఇంటర్న్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వెంకట్ గారు ప్రతి నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గానికి చెందినటువంటి బాధ్యులకి ఈ యొక్క ఆథరైజేషన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. వీరు త్వరలోనే పోలింగ్ బూత్ వైజ్ బిఎల్ఏని ఏర్పాటు చేస్తారు. ప్రతి బిఎల్ఏ కూడా బిఎల్ఓతో పాటు కలిసి
ప్రతి ఇంటింటికి తిరిగి ఈ జరిగేటువంటి ప్రక్రియ, ఈ సరళ అంతటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎలిజిబుల్ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, వాళ్ళ ఓట్లు తొలగించబడకుండా చూసేటువంటి కార్యక్రమం. ప్రధానంగా నేను మిగిలిన రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇదే ప్రక్రియలో నిన్న అమలాపురం జిల్లాలో, కోనసీమ జిల్లా ఈ రోజున కొత్తగా మాకు బిఎల్ఏగా మమ్మల్ని పిసిసి నియమించింది. రాజమండ్రికి కొవ్వూరు శ్రీనివాసరావు, నన్ను రాజానగరం నుంచి శ్రీనివాసరావు గారిని, నిడదవోలు నుంచి అరిగల అరుణకుమారి గారిని ప్రస్తుతం మాకు పిసిసి సిడబ్ల్యూసి మెంబర్ ముఖ్య అతిథిగా జిల్లా ప్రెసిడెంట్ బోడా వెంకట గారు మాకు ఈరోజు పిసిసి పంపిన ఆర్డర్స్ని మాకు ఇవ్వడం జరిగింది. మా పరిధి ఏమిటంటే ఇవాళ రాజమండ్రిలో 244 బూతులు ఉన్నాయి సుమారుగా. ఈ బూత్లన్నిటికీ కూడా నేను వీటన్నిటి పరిధిలో నాకు దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఓ గారు, ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. నేను కూడా అందరినీ అక్కడ బిఎల్ఓస్గా నియమించుకునే అధికారం. మొత్తం ఈ బూతుల పరిధి అంతా కూడా, సిటీ అసెంబ్లీ పరిధి అంతా కూడా నా ఆధ్వర్యంలో నాకు ప్రతిదీ కూడా తెలియాలి. నేను కూడా వీళ్ళందరినీ నియమించి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం కోసం ఈ పిసిసి అధ్యక్షులు వారు మమ్మల్ని నియమించడం, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేగాక ఈరోజు చూస్తా ఉన్నాం ఓట్ చోరీ, అలానే ఇందాక రుద్రరాజు గారు చెప్పినట్టు సీట్ చోరీ, ఈ రకంగా వాళ్ళు బీజేపీ చేయని చోరీ లేదు. కాబట్టి ఈ రోజున ఈ ఓటింగు, ఈ యొక్క బూతులు, ఈ యొక్క సరళని కూడా మేము జాగ్రత్తగా మా యొక్క పార్టీ క్యాడర్ని మేము బిఎల్ఓలుగా నియమించుకొని ఈ యొక్క పరిధిలో మేమంతా కూడా పరిశీలించి జాగ్రత్తగా ఎక్కడ కాంగ్రెస్ ఓటింగ్ కానీ, మరో క్రిస్టియన్ ఓటింగ్ కానీ, మరో ముస్లిం ఓటింగ్ కానీ ఎక్కడా కూడా పోకుండా మేము జాగ్రత్త పడతాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున